భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు 75 వసంతాల వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి ఈ నెల 8 నుంచి 22వ తారీఖు వరకు దాదాపు 15 రోజుల పాటు కార్యక్రమాలను రంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పేసి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఈరోజు ఫ్రీడమ్ రన్ 11వ తారీఖు రోజున ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని మరి నిర్వహించాలని చెప్పేసి షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు పెట్రోల్ బంక్ నుంచి అరవపల్లి చౌరస్తా వరకు మరి మండల స్థాయి ప్రధానంగా పోలీసు శాఖ వారు ఎస్ఐ గారి సహకారంతో అదేవిధంగా మండల స్థాయి ఉన్నటువంటి మరి అందరి అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా ఈ ఫ్రీడమ్ రన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఏదైతే 8 నుంచి 22 వరకు ఈ కార్యక్రమాలు చెప్పిందో తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ భారతదేశ ఖ్యాతిని భారతదేశ పేరు ప్రఖ్యాతులను ప్రపంచానికి మరి చాటే విధంగా ప్రపంచానికి మరి గొప్పతనాన్ని చెప్పే విధంగా మనకు కార్యక్రమాలు ఉన్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి మేమంతా ఫాలో కావడం జరుగుతుంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం. మరి ఇంత పెద్దమైనటువంటి సుదీర్ఘమైనటువంటి దేశం లోపల ఎటువంటి మత కల్లోవాలు కానీ ఎటువంటి కులమత భేదాలు కానీ లింగ భేదాలు కానీ లేకుండా ముందుకు సాగుతున్నటువంటి క్రమం లోపల మరి 75 స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా మనం కూడా మరి ప్రపంచానికి చాటి చెప్పే విధంగా భారతదేశ ఔన్నత్యాన్ని చాటాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.